గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు ఏడాదిన్నర తర్వాత కూడా ఇంకా యాక్టివ్ కాలేదు. కేడర్తో పాటు లీడర్లకు అందుబాటులో ఉండడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. దీంతో అందరిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే అయితే గులాబీ దళపతి భేటీకి డుమ్మా కొట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, అసలు ఆయన ఉద్దేశం ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీఆర్ఎస్ నేతలు ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. క్యాడర్ లీడర్తో పనిలేదు, తమ రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారితో కార్యకర్తలు డీలా పట్టడంతో పాటు పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. క్యాడర్కు అందుబాటులో ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాల పట్ల కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. 2014, 2018లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మనోహర్ రెడ్డి 2023లో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఫోన్ చేసినా స్పందించని పరిస్థితి. పెద్దపల్లి జిల్లా ముఖ్య నేతలంతా ఇటీవల వరుసగా గులాబీ బాస్ కేసీఆర్ ను కలుస్తుంటే మనోహర్ రెడ్డి మాత్రం వెళ్లటం లేదు. రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి తల్లి కన్నీటి కోస పేరుతో కొండపోచమ్మ సాగర్ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ సభతో ముగించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లా ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మనోహర్ రెడ్డి ఎక్కువగా తన విద్యా సంస్థలపై దృష్టి పెడుతున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ లో ఉన్న ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుదలయ్యాయి. ఇతర కాలేజీల కంటే ఎక్కువగా ఈయన విద్యా సంస్థలకే రిలీజ్ అయ్యాయి. అంతేకాదు, బీఆర్ఎస్ పాలనలో లేని మద్దతు కాంగ్రెస్ లో దక్కింది. ఈయన ప్రైవేట్ కాలేజీకి అటానమస్ స్టేటస్ ఇవ్వడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభ్యుడు విజయ రమణారావు గతంలో మనోహర్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక దోపిడీ, భూములను కబ్జా చేశారని ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బహుశా అప్పుడు విజయ రమణారావు చేసిన ఆరోపణలకు భయపడే సైలెంట్ గా ఉన్నారేమో అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయటం ఎందుకన్న ఆలోచనలో మనోహర్ రెడ్డి ఉన్నట్టు అనుచర వర్గంలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పక్షం టికెట్ తెప్పించుకోవచ్చన్న ధీమాతో పెద్దపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారని టాక్. అందుకే పార్టీ పట్ల అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని టాక్. ఇటీవల కరీంనగర్లో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ఓ మూలన కూర్చుండిపోయారే తప్ప హడావిడి చేయలేదు. మొత్తానికి మనోహర్ రెడ్డి వ్యవహారం అంతుపట్టక క్యాడర్ టెన్షన్ పడుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను దగ్గరకు తీసుకుంటారా, అందుబాటులో ఉంటారా లేదా అన్నది చూడాలి.